హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయ్స్, ఈరోజు ఏంటంటే ఇక సీజన్లో మేబీ డాడీ సీజన్ అయిపోతుంది డాడీ. 3 months 85 days సీజన్ లేదు డాడీ. కుల చెప్తున్నా గాయ్స్. ఇక 85 days ఏం చేస్తాం మాకు కూడా తెలియదు. మొత్తం టెంట్ హౌస్ డెకరేషన్స్ మొత్తం ముహూర్తాలు మంచి ముహూర్తాలు లేవు 3 నెలల దాకా. ఇదే లాస్ట్ పెళ్ళి. రేపు ఇవాళ హల్దీ ఉంది, రేపు మ్యారేజ్ ఉంది మా విలేజ్లో. సో ఇక మనకు సీజన్ ఎండింగ్ కాబట్టి లాస్ట్ పెళ్ళి వచ్చేసింది. ఇక బాధాకరం విషయం, 90 రోజులు లేదంటే నాటే జోక్. ఎందుకంటే ఈఎంఐ సాలరీస్, పిల్లల సాలరీస్ మస్తు మీద పడతాయి. చూద్దాం, దేవుడు ఉన్నాడు మనకు అందరికీ హెల్ప్ చేస్తాడు. ఓకే గైస్, ఇప్పుడైతే తోటకాయ వచ్చిన నమ్మేడు తోటలకు మన దుకాణానికి నీళ్ళు పెట్టాం కదా సార్, మళ్ళీ కూడా నీళ్ళు పెట్టడానికి వచ్చినాం. చూడండి దుకాణం కొంచెం ఎంత పెద్ద అయిందో, బ్యాక్ చూపిస్తా. ఇలా అయితే హల్దీ అట్లనే సీలింగ్ టెంట్ అన్ని కథ ఉన్నది. ఇలా మొత్తం మన లాస్ట్ ఈవెంట్ కాబట్టి ఇక ఈవెంట్ లాగే ఇద్దామని చెప్పి ఫిక్స్ అయినాం. వీడియో మొత్తం కేజీలో చూసిండు. ఓకేనా? చేలో చూడండి, 5 days బ్యాక్ మనం తుకం వేసినప్పుడు చూపించిన కదా వాటర్ పట్టిందని. అప్పుడు ఏం అంటే మొలకెత్తలేదు. ఇప్పుడు చూడండి ఎట్లా మొలకెత్తిందో. నిజంగా చెప్తున్నా వేస్, లైవ్లో నేచర్ సౌండ్, మోటార్ సౌండ్, వాటర్ సౌండ్ వేరే లెవెల్ అనిపిస్తుంది గాయ్స్. చూడండి, ప్రకృతి సిద్ధంగా మనకి ఏదైనా సరే అదృష్టం ఉంటుంది గాయ్స్. ఓకేనా? ఓకే గైస్, మనలో అయితే ఆ పెళ్లి కాడికైతే సామాన్ టెంట్లు అన్నీ షిఫ్ట్ చేస్తున్నారట. అక్కడ మనం కొంచెం సీలింగ్ వేయాలి కాబట్టి అక్కడ కొలతలు ఇచ్చేద్దాం. ఓకేనా? అక్కడికి వెళ్ళిపోదాం. చేలో గాయస్, లోడ్ అయితే ఎక్కిస్తారు సీలింగ్ మనలు. డాడీ 32 ఎల్ పైపులు 10 ఫ్లవర్స్. ఓకేనా? మంచి సేమ్ ప్రైజ్ ఎక్కించుకోవాలి. సేమ్ ఉండాలి గాయస్. లాస్ట్ ఈవెంట్ ఈ రోజు మరి ఎట్లయితుందో. ఎందుకంటే డాడీ మన సుబ్బుగాడికి అయితే మొత్తం లేని బాగుంటుంది 90 రోజులు. ఏం బాగుంటుంది డాడీ? మరి నీ ఫీలింగ్ ఏంటి? 90 రోజులు పని లేదు మనకు, ఎట్లా? ఓకే గాయస్, అక్కడికి వెళ్ళాక ఇద్దాం. ఓకేనా? చేలో గాయస్, మనలో అయితే ఫీలింగ్ వేసుకున్నా చెప్పేసిన, ఇంతకుముందు చెప్పేసిన. ఇక ప్రతి ఒక్కటి ఇద్దామంటే మర్చిపోతాం తెలుసు. బిజీ ఉండడం వల్ల మనకు ఎందుకంటే స్ట్రెస్ అయిపోతుంది. ఆర్డర్ చెప్పేసిన, ప్లానింగ్ ఇచ్చేసిన, వాళ్ళు ఫీలింగ్ వేసుకొని అక్కడ వేస్తారు. మనమైతే ఎమర్జెన్సీ 2 కిరాయిలు వచ్చినాయి లోకల్లో, హౌస్ షిఫ్టింగ్ అంట. సో కిరాయి తీసుకొని కిరాయి అయిపోయినాక మళ్ళీ ఈవెంట్ కాడికి వెళ్దాం. ఓకేనా? ఇక్కడ వెహికల్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి నేను మన షెడ్ కాడికైనా ఒకసారికి అయితే మన వాళ్ళు లోడ్ ఎక్కించేసారు. హౌస్ షిఫ్టింగ్ కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు లోడ్స్ లోకల్లో. చూద్దాం, ఇక అన్నీ కొట్టేసేద్దాం. ఓకేనా? మేబీ ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. చెప్పేసిన 12 వరకు అయిపోతుంది కావచ్చు. చూద్దాం. ఓకేనా? చూసారా గైస్, 12 తర్వాత మనకు ఈవినింగ్ సాయంత్రం 5:30కి మనకు హల్దీ కాబట్టి మనం 3 వరకు వేసేయాలి. షిఫ్ట్ ఈ లోడ్ వేసే వరకు మళ్ళీ అయితే వర్క్ చేస్తారు, టెంట్లు సీలింగ్ చేసుకుంటారు. ఇక నడుస్తుంది ఎక్కడ వరకు అక్కడ. ఇవి అయిపోయాక మనం అటు వెళ్ళిపోం. ఓకేనా? చేలో గైస్, ఇంటికైతే వచ్చేసిన షిఫ్టింగ్ ఇంటికి కొత్త రీసెంట్ ఇల్లు కట్టుకున్నారు. షిఫ్టింగ్ అయితే అవుతారు. ఓకే, మనమైతే టాటా పెట్టేసిన వాళ్ళు అన్లోడ్ చేస్తారు. చలో ఇక మనమైతే బుక్ చాయ్. ఓకేనా? చలో గైస్, సీలింగ్ కాడికి అయితే వచ్చేసిన, కొలతలు పెట్టేసినాం. మీద మెయిన్ వైర్ ఉన్నాయి. ఇక్కడ 12 feet హైట్ ఉంది వైరు, టచ్ అవుతుంది. మన సీలింగ్ అయితే 15 feet. సో 2 feet కట్ చేపిస్తున్నా, ఎందుకంటే 1 feet లోపలికి మన భూమిలోకి వస్తాం కాబట్టి ఇక సెట్ అయిపోతుంది. కొంచెం రిస్క్ తీసుకుంటున్నాం. ఇట్లా 4 మాట్లాడినా కదా, అయితే 3 ఇస్తుంది. ఇట్లా అట్లా మధ్య దాన్ని టచ్ చేసి కూడా ఇస్తుంది, ఎందుకంటే స్క్రీన్ వస్తుందంట. చూద్దాం ఇట్లా. చలో గైస్, కొంచెం కటింగ్ అయితే వేయించేసిన, చెట్లు కొట్టేపిస్తున్నా. కొంచెం అమ్ముతున్నాం అంతే. ఓకే గైస్, ఇక వర్క్ స్టార్ట్ అయిపోయింది. రేటు ఆలు హోల్స్ తీసేసి లేవడితే మీకు అంతా అయిపోయినాక చూపిస్తా. ఓకేనా? చలో చూడండి, అట్టిట్లయితే మన వాళ్ళు ట్రై చేస్తారు పాపం. చూడండి వైర్ చూసిరా, కటింగ్ చేపిస్తే జస్ట్ ఒక్క 4 ఇంచులు ఉన్నది, మీద అంతా అవుడు అట్లా అంత డేంజర్ ఉంది. ఎందుకంటే రిస్క్ లేకుంటే లైఫ్లో రాసుకుంటుంది గైస్. డాడీ ఏమైతే తలగలి. ఓకే గైస్, మొత్తం అయిపోయినాక చూపిద్దాం. అక్కడ ఇంటి దగ్గర కూడా సెకండ్ ట్రిప్ అయింది. అక్కడ ఇంటికాడ పెట్టి వచ్చేసిన, సామాన్ తెచ్చారు. మొత్తం 3 ట్రిప్పులు మాట్లాడినా, అది కూడా అయిపోగానే మళ్ళీ టచ్ అవుతుంది. వాళ్ళేమో సాయంత్రం 4 గంటలకి, టైం వచ్చేసి 12 అవుతుంది. ఎండలో పని చేస్తున్నాం కదా. చూడండి, మీకు ఏర్పడుతుందా నీడ? చూడండి. ఓకే చూడండి, అట్టయితే సీలింగ్ అయితే చేసినాం. 4 డబ్బాలు, అటు ఒకటి సీలింగ్కు స్క్రీన్కు, ఇటు పెళ్ళికి. ఫస్ట్ డబ్బా 10 వస్తుంది, 2 డబ్బాలు కొన్నారు. చూడండి గాయ, వైర్కి ఎంత దగ్గర ఉందో టచ్. 2 feet కట్ చేయించిన, అందుకే కొంచెం తగ్గింది. లేకుంటే మీరికి వైర్లు అంటున్నాయి ఆల్రెడీ. చూడండి ఇక్కడ
మీకు ఏర్పడుతుంది. ఓకే గైస్. ఓకే గైస్, ఇది సీలింగ్ వేసినాక పోయి బుక్ తిని ఇక మన హల్దీ వేస్తారు. హల్దీ సీలింగ్ క్లాత్ కడతారు. సాయంత్రం కూడా టెంట్లు వేయాలి అక్కడ గ్రౌండ్లో. ఇక నడుస్తూ ఉంటుంది గైస్. వీళ్ళ మట్టుకైతే నేను బ్లాగ్ తీయడానికి ట్రై చేస్తా. ఓకేనా డాడీ అట్లా సక్సెస్ అయిపోయామా? బయటకి ఎందుకు వస్తుంది? ఒరే ఓకే, పైప్ వేసినాక వెళ్దాం. వెళ్ళా గుంజలి అట్లా తిప్పలు వేసినాము. లాస్ట్ కూడా ఉన్నది, అది కూడా వేస్తున్నాడు. అయిపోయిందా? ఇంకా అది ఇక అమ్మా గైస్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్. ఇక క్లాత్లు కట్టుకొని ఇక పెళ్లి అటాలు వేసి బాక్సులు పెట్టి అక్కడ టెంట్లు వేసి పందిరేయాలి. ఓకేనా చలో, మనలో అయితే సీలింగ్ వేసారు. మనమైతే ఇక్కడ కట్ చేసినాం. లోడింగ్ కూడా లాస్ట్ 30 అయిపోయింది. ఇక మనమైతే బుక్ అడిగిన కొంచెం ఒక 2 గంటలు వందాం. పిల్లలు అయితే మంగాశ్రమం వేసేస్తారు. ఇక నైట్ 6 తర్వాత మనము ఈవెంట్ కాడికి వెళ్ళిపోము. ఓకేనా గైస్, అప్పుడు రెంట్ అయిపోగానే ఇంటికి పోయి ఆన్ చేసి తిని పడుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. ఇక్కడికి ఈవెంట్ కాడికి వచ్చేసిన చూడండి. మనలో హల్దీ రెడీ చేస్తారు. డైరెక్ట్ బల్లలు నిన్న సారీ ఫంక్షన్ ఉండే కదా దేని పిల్ల, అక్కడ బల్లలు వేసుకొని బింగలు పూలు తీసుకొని ఇంటికి రావాలి. ఇక్కడ తేటి వెళ్ళి పెళ్లి పందిరి చూద్దాం ఒకసారి. హల్దీ ఈవెంట్ మన ఏడాకి వచ్చింది చూడండి. అనుకున్నట్టు 3 సీన్లు పడ్డాయి. అటు పక్కకు సీన్ కొట్టి 4 సీన్లు ఒప్పుకున్నాం కాబట్టి 4 వేస్తున్నాం. హల్దీ ఈవెంట్ అయితే రెడీ అవుతుంది. గైస్ వాళ్ళు అయితే మనల్ని సెట్ చేస్తారు. పిల్లలు ఇక్కడికి వెళ్ళి కట్టెలు ముడుస్తారు. అక్కడ వంటలు కదా రేపు. గైస్ మనల్ని కూడా మనం వచ్చేసరికి టెంట్ అయితే చేసారు చూడండి. ఓకే గైస్, టెంట్లు కూడా అయిపోయినాయి. బాసాలు కూడా పెట్టేసారు. ఆల్మోస్ట్ రన్ అయిపోయినాయి. అరే డాడీ ఒక 5 సైడ్ వాళ్ళు కూడా పెట్టాలి కంపల్సరీ. నువ్వు ఒక 20 కుర్చీలు పెట్టాడా? ఓకేనా డైరెక్ట్ ఇంకేమున్నాయి ఆడ అన్నీ చూసుకోవాలి. ఓకేనా పెళ్లి పందిరి బల్లలు పెళ్లి పందిరి అన్నీ తీసుకురాలి. ఓకేనా ఒక వెల్కమ్ గేట్ ఏనా? ఓకే మనమైతే బింగా వెళ్ళిపోయింది దేని పెళ్లి మీకు. ఓకేనా చేలో గైస్, దేని పెళ్ళికి వెళ్తున్నాము. దేని పెళ్ళికైనా ఫార్మింగ్ వేసారు మన వాళ్ళు. చాలా శ్రీమంతం వేసారు కదా. ఇక శ్రీమంతం స్టేజ్ ఉంది. ఇప్పుకొని డైరెక్ట్ బీంగల్ వెళ్ళిపోయి బీంగల్ పూలు వచ్చినాయట. మంచిగా ఒక షవర్మ తిని ఎస్ఏ ఇంటికి చూసాను. ఓకేనా షవర్మ చేలో. గాయస్ ఇక డైరెక్ట్ లోడ్కి ఇచ్చేసినాం. ఇక వీడియో ఎట్లయిపోయింది ఎందుకంటే ఎమర్జెన్సీ కిరాయి వచ్చింది గాయస్. సో కిరాయి కోసం అని చెప్పి లోడ్ ఆమెకి ఇచ్చేసినాం. డైరెక్ట్ బీంగాలు వెళ్ళి మంచిగా షవర్మన్న బిర్యానీ తిని మళ్ళీ నెక్స్ట్ కిరాయి మన నవీన్ అడిగిపోతాడు. ఇద్దరు పోతారు వీళ్ళు. చలో ఇప్పుడు వచ్చేసినాము షవర్మా షాప్కి. చలో మనైతే ఆర్డర్ పెట్టిండు. ఇక రాంగంది వెళ్ళిపోమగిన. పూలు కూడా వచ్చేసినాయట. గాయస్ ఇప్పుడే షవర్మా అయితే వచ్చేసినాయి. ఓకే దీన్ని వెళ్ళిపోము. ఇక వీడియో ఆల్మోస్ట్ చూసి కావచ్చు అన్నీ. ఎందుకంటే మనకు బ్లాగ్ కాబట్టి డైలీ బ్లాగ్ మేము ఏం చేస్తాం అవుతాం. మంచిగా తిని వంకాయల పూలు ఉన్నాయి కదా తీసుకొని వెళ్ళిపోము. ఓకేనా చేలో ఇప్పుడు చవరం అట్లనే 2 మనలు లెగ్ పీస్ తినిపించారు. నవీన్ బాయ్ లాలీపాప్స్ తిన్నాం. ఏ పెళ్ళకి పోతున్నాం అక్కడ పూలు తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోం. ఓకేనా చికెన్ తీసుకుంటాం కానీ ఎంత తిన్నా ఇంకా తక్కువనే అందులో తెలుసా సూప్ పక్క ఉన్నా తక్కువ తింటారు. జేబీలకి అయితే వచ్చేసినాము. పువ్వులు అయితే వచ్చేసినాయి. డాడీ ఏమై 3
ఏది అవునా ఏం కాదు పెద్ద పెద్ద ఈవెంట్ వస్తాయి మనకు గైస్. ఓకే 3 పార్సల్ ఉన్నాయి మన అయితే. దండలు అవిరా ఉన్నాయా? ఓకే రైట్ అలే చెల్లి మీకెళ్ళి అవి ఎయిర్కి గిరేక 70 మీకు వెళ్ళేది. అరే పువ్వులు గాయస్ అవి. ఒరే సెట్టింగ్ అయ్యేది. ఓకే గాయస్ ఇక సీదా ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది ఇక సరేనా? చలో గాయస్ పూలు అన్నీ తీసుకున్నాం, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో మనమైతే ఆడ టెంట్లు స్టేజ్లు అన్నీ ఇస్తారంట. ఓకే సీదా పోయి బుక్ తిని ఇక పెళ్లి పందిరి చిన్న చిన్న వర్క్ స్టార్ట్ చేయాలి. ఓకే ఇంటికి వెళ్ళిపోతాం. ఇంతటితో వీడియో చేస్తున్నాం గైస్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్. గంట బెల్ కొట్టు.